పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉంది కదా! మీరెప్పుడైనా ఆ ఊరికి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ వెళ్తే మాత్రం ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకండసలు. భీమవరం ఊరి చివర గునుపూడి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ సోమేశ్వర ఆలయం ఉంది. అక్కడ శివలింగం చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమికి తెల్లగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూపించినట్టు. క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద రంగులోకి, గోధుమ రంగులోకి మారిపోతుంది. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా అయిపోతుంది. ఎలా మారుతోందండి అంటే, పౌరాణిక కథ ప్రకారం అయితే చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది చంద్రశిల కాబట్టి చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతూ ఉంటుంది అని చెప్తారు. అసలు కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుణ్ణి వధించినప్పుడు అతని కంఠంలో లింగం 5 ఖండాలయ్యింది. ఆ 5 ప్రదేశాల్లో పడ్డాయి. వాటిల్నే పంచారామాలు అంటారు. అందులో ఇదొకటి. మిగతా 4 అమరావతిలో, పాలకొల్లో, ద్రాక్షారామంలో, సామర్లకోటలో ఉన్నాయి.